హలో అండి, గుడ్ ఈవినింగ్. మొన్నేమో మన రోజక్క, నిన్నేమో మన విడతల రజనక్క, ఇప్పుడు శ్యామలక్క వచ్చేసారనమాట ముగ్గురు. సో శ్యామలక్క ఏదో మాట్లాడుతుంది. సో ఆవిడ మాట్లాడే ముందు ఒక మాట చెప్తాను. ఏంటి అని అంటే అది శ్యామలకి చెప్తున్నాను అనమాట. శ్యామలక్క, నీవు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత నీకు అస్సలు లేదు. ఈ విషయం అయితే పాయింట్ అవుట్ చేసుకొని ఇంకెప్పుడైనా మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. సో ఇప్పుడు అక్క ఏమంటుందంటే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం కాకముందు, పదవిలోకి రాకముందు అన్నీ మాట్లాడారు. సో ఇప్పుడు వచ్చిన తర్వాత ఏమీ మాట్లాడలేదని సైలెంట్గా ఉన్నారంట. ఇప్పుడు అన్నీ మాట్లాడడానికి మీ అన్న జగన్మోహన్ రెడ్డి గారు కాదమ్మా. పిల్లలకు పెట్టిన మీటింగ్లలో కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి, వాళ్ళ పిల్లల గురించి, భార్యల గురించి, పెళ్లిళ్ళ గురించి అసభ్యకరంగా మాట్లాడే వ్యక్తి కాదు. ప్రజల కోసం వచ్చారు కాబట్టి ప్రజలకు సేవ చేస్తూ ప్రజల యొక్క విధి నివారణలో ఫుల్గా ఆయన బిజీగా ఉన్నారనమాట. మీలాగా సన్నాసుల గురించి మాట్లాడే టైం ఆయనకి లేదు. ఓకే, ఈ పాయింట్ గుర్తుపెట్టుకో. ఇంకోటి ఏదో అంటున్నావు, స్టూడెంట్స్ చదువుకునే పిల్లల్ని కూడా అరెస్ట్ చేస్తున్నారు, బీసీ మహిళల్ని, ఎస్సీ ఎస్టీ మహిళల్ని ఎవరు పట్టించుకోవట్లేదు అనేసి మాట్లాడుతున్నావు. ఒక బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసే నీవు దానివల్ల చదువుకునే పిల్లలు ఉండొచ్చు, చదువులేని పిల్లలు ఉండొచ్చు, పెళ్ళైన వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు ఎంత ఇబ్బందులు చెంది ఆ బెట్టింగ్ యాప్లో చేరి తన డబ్బును పోగొట్టుకొని, ప్రాణాలు పోగొట్టుకొని ఎంత ఇబ్బంది పడ్డారో నీకు తెలుసు. కేవలం నువ్వు చేసిన బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వల్ల. తెలుస్తుందా నీకు? మరి అప్పుడు తెలియలేదా నీకు? అట్లాంటి నువ్వు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే స్థాయికి వచ్చేసావు. ఏంటమ్మా ఏదో ఎమ్మెల్యే ఎంపీ అన్నట్టు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా అని మాట్లాడుతున్నావు? ఏదో బెళ్ళప్ప కొడుతున్నావు. ఓకే, బీసీ మహిళల మీద అత్యాచారాలు చేస్తున్నారు, దౌర్జన్యం చేస్తున్నారని మాట్లాడుతున్నావు. ఏంటి అంటే నిన్న జరిగినటువంటి విడతల రజనక్క గురించి సపోర్ట్ మాట్లాడడానికి వచ్చావు నువ్వు. నీకు ఒక విషయం చెప్పనా, తప్పుని తప్పనే చెప్పు. లేదు నేను ఇలాగ సపోర్ట్గా మాట్లాడతాను, అన్యాయం జరిగినప్పుడు కూడా ఇలానే ఉంటాను, నేను ఏమి తప్పని చెప్పను అని అన్నావంటే రేపు నీ జీవితం కూడా సంకనాగించిపోయిద్ది. సో ఏ మనిషి అయినా తప్పుని తప్పనే చెప్పాలి. అక్కడ క్లియర్ కట్గా చూడలేదా నువ్వు? కళ్ళు కాకులెత్తికే పోయాయి నీకు. ఎవరు ఇది చేస్తున్నారు? విడతల రజనక్క ఇది అరుస్తుందా, లేకపోతే పోలీసులు అరుస్తున్నారా? ఇంకో విషయం చెప్పనా, ఇప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు సహృదయుడు కాబట్టి, స్త్రీలంటే గౌరవం ఉంది కాబట్టి ఎంతో సహనంతో అక్కడ ఉన్న పోలీసులు వాళ్ళ యొక్క విధి నిర్వహణలో చాలా ఓపికగా మాట్లాడారు. అదే మీ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనా లాగి ఈడ్చి కొట్టి ఎక్కడో పడేసేవాళ్ళు అనమాట. అది చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి తేడా. కాబట్టి చాలా ఓపికగా మాట్లాడారు.